వ్యాలిడేషన్ యాక్ట్ 2025ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఆల్ ఇండియా స్టేట్ ఇన్సూరెన్స్ ఫెడరేషన్ న్యూఢిల్లీ పిలుపు మేరకు బుధవారం వ్యాలిడేషన్ యాక్ట్ 2025 వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ పింఛన్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు సుధాకర్ రెడ్డి, ప్రభాకర్, దాడి భాస్కర్ రెడ్డి, పన్నాల గోపాల్ రెడ్డి, రామయ్య, ఎండి అఫాన్ అలీలు మాట్లాడుతూ వ్యాలిడేషన్ యాక్ట్ 2025 ద్వారా పెన్షన్లను వివిధ సమూహాలుగా విడదీయడం, జనవరి 1, 2026 కంటే ముందు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు 8వ పే కమిషన్ ద్వారా పెరిగే జీతాలు, డిఏ, డిఆర్లు వర్తించకపోవడం దారుణమని అన్నారు. ఇలాంటి విధానాలను ప్రోత్సహించే వ్యాలిడేషన్ చట్టం 2025 తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్తులో కార్యాచరణ ఉద్యమ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి, జంగయ్య, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2025 మార్చి 25 నాడు పెన్షనర్లకు నష్టం కలిగించేటువంటి వ్యాలిడేషన్ యాక్ట్ను తయారు చేసి పెన్షనర్లను 1/1/2026 కంటే ముందు రిటైర్ అయినటువంటి వాళ్లకు వేతన సవరణ సిఫార్సులను అమలు చేయమని, డిఆర్లు ఇవ్వమని, 1/1/2026 తర్వాత రిటైర్ అయిన వాళ్లకు వేతన సవరణ సిఫార్సులను అమలు చేస్తామని, డిఆర్లు ఇస్తామని, అట్లా పెన్షనర్లను 2 వర్గాలుగా చీల్చి పెన్షనర్లకు నష్టం చేసి వాళ్ళకి ఆర్థిక భద్రతను కోల్పోయేటట్టు చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ వాళ్ళ పిలుపు మేరకి మన రాష్ట్రంలో జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముందు జరుగుతున్నటువంటి నిరసన దీక్షకి అశేష మంది పెన్షనర్లు రావడం, వ్యాలిడేషన్ యాక్ట్ 2025ని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, పెన్షన్లను విభజించేటువంటి వివక్షతో కూడినటువంటి ఈ వ్యాలిడేషన్ యాక్ట్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున భవిష్యత్తులో కార్యాచరణ తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్జిపిఎట్ నుంచి హెచ్చరిక చేస్తున్నాం. ప్రభుత్వం నిర్ణయించినటువంటి వ్యాలిడేషన్ యాక్ట్ ఏ ఉద్యోగ సంఘాలతో కానీ సంప్రదింపులు లేకుండా వాళ్ళు పార్లమెంట్లో క్యాబినెట్ మీటింగ్ పెట్టేసి అందులో ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడము చాలా పెద్ద పొరపాటు. అది తీసుకొని గవర్నమెంటు పెన్షనర్లందరికీ కూడా వారి యొక్క జీవితాలతోటి ఆడుకోవడం చాలా పెద్ద పొరపాటు. కాబట్టి వాళ్ళు చేసిన తప్పును ఇమ్మీడియట్లీ వ్యాలిడేషన్ యాక్ట్ని ఇమ్మీడియట్లీ రద్దు చేసుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క పెన్షనర్లని ఇంతమందిని రోడ్డు వీధిన పాలు చేసినటువంటి యాక్టుని ఎమ్మటే రద్దు చేసుకోవాలని మేము రాష్ట్ర రిటైర్డ్ పోలీస్ అసోసియేషన్ తరపు నుంచి మేము తెలియజేయడం జరుగుతుంది.